వ్యక్తిగతం కన్నా రాష్ట్ర ప్రయోజనాలు మిన్నా అని కొత్త రాష్ట్ర ప్రగతికి ఆటంకం కలిగించేలా ఎంత పెద్దవారు మాట్లాడినా సహించే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ సీఎం తెలంగాణ గడ్డ నుంచి వెళ్లకముందే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి 1,00,000 కోట్ల రూపాయలు ఇచ్చామన్న షా వ్యాఖ్యలను తోసిపుచ్చిన ఆయన తన వివరాలు తప్పని నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తారని సవాల్ విసిరారు. భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్ర పర్యటన మాటల యుద్ధానికి తెరదీసింది. కమల దళపతి చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో స్పందించారు. కేంద్రంతో పోరాడి తెచ్చుకున్న రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలిగించేలా ఎవరు వ్యవహరించినా సహించే ప్రసక్తి లేదని, అలాంటివారు ఎంత పెద్దవారైనా శత్రువులుగానే పరిగణిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వాన్ని చిన్నదిగా చూపే ప్రయత్నం చేసినా, ప్రజానీకాన్ని అవమానపరిచిన అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీలు వీళ్ళు మంజూరు చేసుడు కాదు, వీళ్ళకు పార్లమెంట్ చట్టరూపంలో నిర్దేశించింది. ట్రైబల్ యూనివర్సిటీ, హార్టికల్చర్ యూనివర్సిటీ, వెటర్నరీ యూనివర్సిటీ ఇట్లాంటివన్నీ ఇక్కడ ఏవైతే లేకుండా పోయినాయో అవి శాంక్షన్ చేయాలని చెప్పి చట్టమే చెప్తున్నది. అందులో వీళ్ళు 2 పూర్తి చేసిన ఇంకోటి ఈయనలే. ట్రైబల్ యూనివర్సిటీ రాలే. ట్రైబల్ యూనివర్సిటీ ఇచ్చినామని మాట్లాడండి ఆయన. ఎక్కడనేది మరి అమిత్ షా గారు చూపెడతారా? ఆ యూనివర్సిటీల కోసం 40,800 కోట్ల రూపాయలు ఇచ్చని చెప్పిండు ఆయన. ఎంత అన్యాయం అండి! యూనివర్సిటీలు పెడదామంటే కూడా 40,800 కోట్లు ఖర్చు అయితే జాతీయ పార్టీ అధ్యక్షుడు ఇట్లా చెప్పొచ్చునా? నేను డిమాండ్ చేస్తా ఉన్న అమిత్ షా గారిని ఇవన్నీ తప్పులు ప్రచారం చేసినందుకు తెలంగాణ ప్రజలకు అపాలజీ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి. తెలంగాణకు 1,00,000 కోట్ల రూపాయలు ఇచ్చామన్న అమిత్ షా వ్యాఖ్యలను తోసిపుచ్చిన సీఎం రాష్ట్ర ఆవిర్భావం నుంచి కేంద్రం నుంచి వచ్చిన నిధుల వివరాలను పూసగుచ్చారు. ఇదే సమయంలో వివిధ రూపాల్లో రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్లిన డబ్బు మొత్తం వివరాలను కూడా బహిరంగపరిచారు. రాష్ట్రమే కేంద్రాన్ని పోషిస్తోందని వ్యాఖ్యానించారు. తాను చెప్పిన లెక్కల్లో అవాస్తవాలున్నట్లు అమిత్ షా నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. తెలంగాణ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు పోయే డబ్బు ఇన్కమ్ ట్యాక్స్ 32,186 కోట్లు, సర్వీస్ ట్యాక్స్ 7,671 కోట్లు, కస్టమ్స్ ట్యాక్స్ 3,328 కోట్లు, సెంట్రల్ ఎక్సైజ్ 6,828 కోట్లు, మొత్తం కలిపినప్పుడు 50,013 కోట్ల రూపాయలు. ఇది తెలంగాణ రాష్ట్రం 2016-2017లో కేంద్ర ప్రభుత్వానికి పంపించిన డబ్బు. మనకు కేంద్రం నుంచి 2016-17లో వచ్చిన డబ్బు 24,561 కోట్లు. అంటే తెలంగాణ దేశానికి ఇచ్చే దానిలో దేశం తిరిగి తెలంగాణకి ఇచ్చేది 50% కూడా కాదు. మరి అమిత్ షా గారు మేము 1,00,000 కోట్లు ఇచ్చినామంటే నవ్వా అన్నా, ఇప్పుడు ఏడువా అన్నా? ఎవరిచ్చే డబ్బులతో ఏ గవర్నమెంట్ నడుస్తున్నట్టు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పన్నుల వాటా ప్రతి రాష్ట్రానికి ఇచ్చేది. ఈ 3 సంవత్సరాల చిల్లర కాలంలో మన రాష్ట్రానికి వచ్చింది 37,773 రూపాయలు. అంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు 18,574 కోట్లు, జాతీయ రహదారుల కింద 2,055 కోట్లు, బ్యాక్వర్డ్ రీజన్ డెవలప్మెంట్ గురించి ఇచ్చేటువంటిది. ఇది విభజన చట్టం ప్రకారం ఇవ్వాల్సిన నిధులు 1,016 కోట్లండి. 2 వాయిదాలు ఇచ్చిండ్రు, మనకు 3వ వాయిదా ఎగబెట్టిండ్రు. ఆంధ్రప్రదేశ్కి మాత్రం 3 ఇచ్చిండ్రు. ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ అని చెప్పి మన మున్సిపాలిటీలకు, గ్రామ పంచాయతీలకు వస్తే మీకు తెలుసు. ఈవెన్ టుడే దాకా వచ్చినటువంటి 5,160 కోట్లు. సిఎస్టీ బకాయిలు, క్యాంపా ఫండ్స్ 2 కలిపితే 11,600 కోట్లు మన రాష్ట్రానికి రావాల్సింది బకాయిలు. వాస్తవాలు ఈ విధంగా ఉంటే మేము అదనంగా 20,000 కోట్లు ఇచ్చినాం, ఇప్పటికే 1,00,000 కోట్లు ఇచ్చినాం. ఇచ్చింది 67,000 కోట్లు. అయితే ఆ ఇచ్చింది కూడా ఆయన మెహర్బానీ లేదండి, అది అన్ని రాష్ట్రాలకు ఇచ్చేది, బీజేపీ ఇచ్చేది ఏం లేదు. నేను చెప్పేది కనుక తప్పైతే, ఒకవేళ అమిత్ షా గారు రుజువు చేసే పరిస్థితి అయితే, ఒక్క ఫిగర్ గాని ఒక్క రూపాయి గాని తేడా ఉంటే ఐఎమ్ రెడీ టు రిజైన్ టు మై చీఫ్ మినిస్టర్ పోస్ట్. ఐఎమ్ ఛాలెంజింగ్. ఎన్నికలకు ఇంకా సమయం ఉందని, మంచి చెడుల్ని ప్రజలు అప్పుడే తేలుస్తారంటూనే భాజపా నేతల వైఖరిని ఎద్దేవా చేశారు. బల్దియా ఎన్నికల్లో ధరావత్తు దక్కని పార్టీ అధికారంలోకి వస్తుందా అని ఘాటైన విమర్శలు చేశారు. తాజా సర్వే ప్రకారం భాజపాకు రాష్ట్రంలో ఒక్క ఎమ్మెల్యే స్థానం కూడా రాదని జోస్యం చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకు మద్దతిచ్చే విషయమై 27న జరిగే తెరాస శాసనసభ పక్ష భేటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. కేంద్ర పథకాలు రాష్ట్రంలో క్షేత్రస్థాయికి చేరడం లేదు. ఎవరు జరగొట్టాలి? నీ పథకాలు నీ మంచిగా మాయ మంచిగా కనబడుతూనే ఉన్నాయి. నువ్వు ఉన్న పథకాలు ఏంటి? మేము జరగొట్టింది నాకు అర్థం. మీకన్నా అడ్వాన్స్ ఉన్నాం. మేము చెప్పిన ప్రకారం తూచా తప్పకుండా రైతులకు చేస్తామన్నాం. 17,000 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేసినాం. ఈరోజు ఎకరానికి 8,000 రూపాయలు, సంవత్సరానికి 2 పంటలకు 55,46,000 మంది రైతులకు ఇవ్వడానికి మేము ముందుకు పురోగమిస్తున్నాం. రూరల్ ఎకానమీని స్టిరప్ చేయడానికి
మీ కేంద్రంది ఏకాన లేకుండా 6,000 కోట్ల రూపాయలతో ఇలా మత్స్య పరిశ్రమను గొర్రెల పెంపకం పరిశ్రమను ఇండియాలో నంబర్ 1 పొజిషన్లో చేస్తున్నాం. ఏది అడిగినా ఇస్తాం తెలంగాణ కన్నాడు అమిత్ షా. ఇది ఏ రాదా ఒక జాతీయ ప్రాజెక్టు. మాకు వచ్చే 11,000 కోట్ల బకాయిలు ఒక జాతీయ ప్రాజెక్టు నుంచి. మిషన్ భగీరథకు 19,000 కోట్లు ఇమని రికమెండ్ చేసిన ఇప్పుడు ఏడాది. మిషన్ కాకతీయకు 5,000 కోట్లు ఇమని రికమెండ్ చేశారు. దానికి 19 పైసలు వేయలే, దీనికి 5 పైసలు వేయలే. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీపై ముఖ్యమంత్రి ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం బాగా పనిచేస్తోందని కితాబిచ్చారు. ప్రధానిపై తనకు గౌరవం ఉందని, అమిత్ షాతో తనకు ఎలాంటి శత్రుత్వం లేదన్నారు. కేంద్రంతో సఖ్యత, భాజపాతో వైరం అన్నట్లుగా తన పరిస్థితి ఉందన్న కేసీఆర్ ఈ పరిణామాలతో ప్రధానితో తన సంబంధాలు దెబ్బతింటాయని అనుకోవడం లేదని అభిప్రాయపడ్డారు. హైదరాబాదే తెలంగాణలో ఉన్నదండి, తెలంగాణ రాష్ట్రం ఎందుకండి అని ఎల్కే అద్వానీ మాట్లాడతారు. ఆ రోజు భారత ఉప ప్రధాని హోంమంత్రి హోదాలో మీ భారతీయ పార్టీకి జనతా పార్టీకి చరిత్ర ఉంది. 2019లో మేమే వస్తాం, వట్టిగానే వస్తారు మీరు. హైకోర్టే హైదరాబాద్లో ఉంది కదండి అంటాడు ఆయన. మాకు తెలియదు హైకోర్టు హైదరాబాద్ ఉంది, నువ్వు చెప్పన్నా. దీనికి అమిత్ షా లాంటి పెద్ద మనిషి చర్చ చెప్పాలి మాకు. ఈ రకంగా అవమానించడం. మాకు వచ్చినటువంటి పంపిణీలో చట్ట ప్రకారం మాకు వచ్చినటువంటి సీలేర్ పవర్ ప్లాంట్ను కర్కశంగా లాగి మీరు ఆంధ్రప్రదేశ్కి అప్పగించలే. నిజంగా చెప్తున్నా, ఐ హావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ మిస్టర్ మోడీ. అన్నీ ఆయన కలిసినప్పుడు చర్చ చేస్తున్నాం కాబట్టి ఆయన చెప్పే పద్ధతులు మంచిగున్నాయి. వన్ థింగ్ ఐ మస్ట్ ప్రేజ్ మిస్టర్ మోడీ. 3 సంవత్సరాల నుంచి ఆయన గవర్నమెంట్ నడిపితే ఒక కుంభకోణం లేదండి కేంద్రంలో. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఎటువంటి కుంభకోణాలు కానీ బిచ్చలవిడితనం కానీ లేదు. మా దగ్గర లేదు, ఆయన దగ్గర లేదు. ఎవడో మగోడు ప్రూవ్ చేయమనండి, ఉంటే ఊకుంటారు ఈ పాటికి. భాజపా జాతీయ అధ్యక్షుడు చెప్పిన అబద్ధాల నేపథ్యంలో వాస్తవాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్న ఉద్దేశంతోనే స్పష్టత ఇస్తున్నట్లు పేర్కొన్నారు.